హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఇక్కడ నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ఫేజ్ రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఇండక్టర్. ఇండక్టర్లోని మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క ఫేజ్ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేనైతే ఈ టాపిక్లో చెప్పబోతున్నాను. ఇక్కడ మనం చూసుకునేటప్పటికి మనకి వోల్టేజ్ అనేది ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు? వి అనే లెటర్తో డిఫైన్ చేస్తారు. అండ్ కరెంట్కి వచ్చేటప్పుడు కరెంట్ అనేది ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు అంటే స్మాల్ ఐ. అంటే ఫేజ్ రిలేషన్ బిట్వీన్ వి అండ్ ఐ ఇన్ ప్యూర్ ఇండక్టర్. ఇండక్టర్లోని కరెంట్ అండ్ వోల్టేజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీని గురించి మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ ఒక ఇండక్టర్ని కన్సిడర్ చేస్తాం. ఇండక్టర్ యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇలా, దిస్ ఈస్ ద 2 టెర్మినల్ డివైస్. ఒక స్ప్రింగ్ లా ఉంటుంది అనమాట. దీన్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు? ఎల్ అనే లెటర్తో డిఫైన్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకుంటున్న సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఏసీ సర్క్యూట్ అనమాట. ఏసీ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది ఏదైతే ఇండక్టర్ ఉందో దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే అప్లైడ్ వోల్టేజ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అప్లైడ్ వోల్టేజ్ ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు? వితో డిఫైన్ చేస్తారు. ఇదంతా కూడా ఒక ఏసీ సర్క్యూట్ అనమాట. ఈ ఏసీ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఐ ఫ్లో అవుతుంది. కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు అదే ఉంటుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము ఇదంతా డిరైవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఫారడేస్ లా అనేది అయితే తెలిసి ఉండాలి. ఇక్కడ మనకి చూడండి, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ ద కరెంట్ ఇన్ ద ప్యూర్ ఇండక్టర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫారడేస్ లా. ఫారడేస్ లా బట్ అయితే మనం ఇవన్నిటిని డిరైవ్ చేస్తాము. ఇక్కడ చూడండి, వోల్టేజ్ వి అండ్ ద కరెంట్ ఐ అండ్ ద ఇండక్టర్ ఏ లెటర్తో డిఫైన్ చేస్తారు? ఎల్తో డిఫైన్ చేస్తారు. మనం తీసుకున్న వోల్టేజ్, కరెంట్ అండ్ ఇండక్టర్ అనేది కూడా మనం డిరైవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం దేన్ని యూజ్ చేయాలి? ఫారడేస్ లాని అయితే యూజ్ చేయాలి. ఫారడేస్ లాని యూజ్ చేయడం బట్టి మనం చేయాలి కాబట్టి ఫారడేస్ లా మనకి ఏమిస్తుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ φ అనేది ఇస్తుంది. d/dt ఆఫ్ φ అంటే ఇక్కడ φ అంటే ఏంటి అంటే ఫ్లక్స్ అనమాట. ఇక్కడ φ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే φ ఈజ్ ఈక్వల్ టు LI అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనము ఒక ఇండక్టర్లోని కరెంట్ అనేది ఫ్లో చేయడం వల్ల మనకి ఫ్లక్స్ అనేది ఫామ్ అవుతుంది. φ అంటే ఫ్లక్స్, L అంటే ఇండక్టెన్స్ అండ్ I అంటే కరెంట్ని డిఫైన్ చేస్తుంది. ఫ్రమ్ దట్ కండిషన్ ఇప్పుడు ఈ φని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? dLI/dt అనేది రిప్రజెంట్ అవుతుంది. క్లియర్? dLI/dt అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆల్రెడీ మనం తీసుకునే ఈ అప్లైడ్ వోల్టేజ్ ఏదైతే అంటే ఈ సర్క్యూట్ అనేది కూడా మొత్తం కూడా ఏసీ సర్క్యూట్లోనే ఉంది. అక్కడ మనము వోల్టేజ్ అనేది ఏసీ సర్క్యూట్కి ప్రొడ్యూస్ చేసినట్టయితే అప్పుడు మనకి V అనేది ఎలా ఉంటుంది అంటే V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే V0 sin ωt అనేది ఫామ్ చేస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు V0 sin ωt ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? V0 sin ωt ఈజ్ ఈక్వల్ టు dLI/dt అనేది వస్తుంది. ఇంతే కదా మనకి ఈక్వేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఇంటిగ్రల్ అనేది అప్లై చేయాలి. ఇంటిగ్రల్ అనేది మనకి అప్లై చేసినట్టయితే ఈక్వేషన్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇంటిగ్రల్ అనేది అది అప్లై చేసినప్పుడు ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తాను చూడండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ అనేది మనం అప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ అనేది మనం అప్లై చేస్తే మనకి ఏమవుతుంది? ఇంటిగ్రల్ V0 sin ωt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d/dt ఆఫ్ LI అనేది వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుందమ్మా? ఇంటిగ్రల్ V0 sin ωt ఈజ్ ఈక్వల్ టు LI అనేది ఉంటుంది. అంతే కదా? ఇంటిగ్రల్ అండ్ డిఫరెన్షియేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతే LI అనేది మాత్రం మిగిలింది. ఇప్పుడు ఇంటిగ్రల్ V0 sin ωt ఈజ్ ఈక్వల్ టు I అనేది మనకి మిగిలి ఉంది అనమాట. ఇప్పుడు దాన్ని LI ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇలా రాసుకోవచ్చు కదా, LI ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V0 sin ωt కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి V0 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి తీసుకొచ్చండి. అప్పుడు ఏమవుతుంది? LI ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటిగ్రల్ sin ωt అనేది వస్తుంది. ఇక్కడ మీరు బాగా చూడండి అమ్మా, sin ωt ఏదైతే ఉందో దీనికి ఒమేగాని ఏ అనుకోండి, టీని టీటా అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? sin a θ. sin a θ యొక్క ఫార్ములా ఏమొస్తుంది మనకి? ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ LI ఈజ్ ఈక్వల్ టు V0 sin ఒమేగా అంటే ఒమేగా అంటే ఏ టీటా అని రాయమని చెప్పాను. అంటే ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ చూడండి, సిన్స్ పార్ట్లో ఇంటిగ్రల్ sin a θ అంటే ఫార్ములా ఏంటమ్మా? మైనస్ కాస్ a θ బై ఏ.
అంటే ఇక్కడ ఏ అనే ప్లేస్లో మనకి ఏముంది ఒమేగా ఉంది, టీటా ప్లేస్లో ఏముంది టీ ఉంది. అంటే అప్పుడు మనకి ఈ కండిషన్ ఎలా మారుతుంది, Li ఈజ్ ఈక్వల్ టు V0 యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. V0 సైన్ ఒమేగా టీ అంటే మనకి ఏమొచ్చింది మైనస్ కాస్ వచ్చింది. మైనస్ కాస్ ఏ అంటే ఏంటమ్మా ఇక్కడ ఒమేగా, టీటా అంటే టీ, ఒమేగా టీ బై ఏ అంటే ఏంటి మళ్ళీ ఒమేగా. Li ఈజ్ ఈక్వల్ టు V0 మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా అనేది అయితే వచ్చింది. దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, Li ఈజ్ ఈక్వల్ టు V0 మైనస్ కాస్ ఇప్పుడు ఒమేగాని ఇటువైపు తీసుకొస్తే ఇంకేం మిగిలింది మైనస్ కాస్ ఒమేగా టీ అనేది ఉంది. ఇప్పుడు మనం తీసుకొని వస్తే ఇప్పుడు Li ఈజ్ ఈక్వల్ టు V0 బై ఒమేగా ఇంటూ మైనస్ కాస్ ఒమేగా టీని సైన్ ఒమేగా సైన్ ఒమేగా మైనస్ π/2 కిందకి రాసుకున్నాం. ఇక్కడ చూడండి I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది V0 ఫ్రాక్షన్లోకి వచ్చేస్తుంది. V0 L ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా మైనస్ π/2 అనేది వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ V0 బై L ఒమేగాని మనం క్యాపిటల్ I కింద రిప్రజెంట్ చేసుకున్నట్టయితే ఈ కండిషన్ బట్టి ఇది ఏమవుతుంది I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I ఇంటూ సైన్ ఒమేగా మైనస్ π/2 అనేది వస్తుంది అనమాట. టోటల్గా దిస్ ఈజ్ ద ఫేజ్ రిలేషన్ బిట్వీన్ ద, ఇది మనకి కరెంట్ యొక్క ఈక్వేషన్. మొత్తంగా కరెంట్ అనేది మనం తీసుకున్నట్టయితే దేనికి ఈక్వల్గా ఉంటుంది π/2 అంటే 90 degrees ఉంటుంది. అది ఏ విధంగా అనేది గ్రాఫ్ ప్రెజెంటేషన్లో అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ప్రీవియస్ సెక్షన్లోని మనము ఫారడేస్ లాని డిరైవ్ చేసేసి అయితే మనము ఈక్వేషన్ అయితే తీసుకొచ్చాం కదా. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి దీనికి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాము. ఎక్స్ యాక్సిస్లోని మనం ఏం తీసుకుంటామంటే టైం తీసుకుంటాం అనమాట. మరి వై యాక్సిస్లో ఏంటి అంటే కరెంట్ అండ్ వోల్టేజ్ని మనం డిటర్మైన్ చేసుకుంటాం. ఇక్కడ మనం తీసుకున్నది ఏదైతే కరెంట్ అండ్ వోల్టేజ్ ఉందో దీని యొక్క గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మనం తీసుకున్నది వోల్టేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న దీని గ్రాఫ్లోని కరెంట్ అనేది ఏ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది అంటే కరెంట్ అనేది ఈ విధంగా ఇన్సిడెన్షన్ అనేది జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లోని డాటెడ్ లైన్స్ అన్నీ కూడా ఏంటి అంటే కరెంట్, థిక్గా తీసుకున్నది ఏంటి అంటే వోల్టేజ్ని డిటర్మైన్ చేసింది. ఇప్పుడు మీరు బాగా చూసినట్టయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మనకి ఎంతలో రావాలి అని చెప్పేసి మనం ఇంతకల్లా క్యాలిక్యులేషన్ చేసాము 90 degreesలో రావాలి అని చెప్పేసి అయితే చెప్పాం కదా, సైన్ 90లో రావాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వోల్టేజ్కి కరెంట్కి చూసుకున్నట్టయితే యాంగిల్ 90 degreesలో ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ కరెంట్కి చూసినట్టయితే ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నది అంటే కరెంట్ అనేది ఏదైతే ఉందో అది లాగ్ అనేది అవుతుంది. లాగ్స్ ద కరెంట్ అండ్ లీడ్స్ ద కరెంట్ అండ్ లాగ్స్ ద వోల్టేజ్ అనమాట. అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ కింద రాసాము హియర్ ద గ్రాఫ్ రిప్రజెంట్స్ ద ఇండక్టర్ అపోజ్ ద కరెంట్ ఐ. కరెంట్ ఐని మనకి ఏం చేస్తుంది ఇండక్టర్ అనేది అపోజ్ చేసినట్టయితే పైన మనకి ఇక్కడ ఆ గ్రాఫ్లోని కనిపిస్తుంది. ఈ గ్రాఫ్లోని మనకి ఏసీ కరెంట్ని ఎప్పుడైతే మనకి ఇండక్టర్ అనేది అపోజ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఇండక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ అని అంటారు. ఇండక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ని దేంతో డిటర్మైన్ చేస్తారు అంటే ఎక్సెల్తో డిటర్మైన్ చేస్తారు. అకార్డింగ్ టు ద ఓమ్స్ లా బట్టి మనం ఏం రాయొచ్చు అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా బట్టి మనం ఏమని రాయొచ్చు, అసలు ఓమ్స్ లా యొక్క డెఫినేషన్ ఏంటి, ఓమ్స్ లా అంటే ఏంటి, ద రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ నౌన్ యాజ్ ఓమ్స్ లా. అంటే ఓమ్స్ లా యొక్క ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందమ్మా I ఈజ్ ఈక్వల్ టు V/R. I అంటే కరెంట్, V అంటే వోల్టేజ్ అండ్ R అంటే రెసిస్టెన్స్. ఇప్పుడు మనం తీసుకునే ఈ I ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు R అంటే ఏమని రాసుకోవచ్చు అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎక్సెల్ కిందకి మనం కన్సిడర్ చేసినట్టయితే ఈ టర్మ్ ఎలా అవుతుంది I ఈజ్ ఈక్వల్ టు V/XL అవుతుంది. వేర్ XL ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ మనము ఒమేగా L అనుకున్నామే అనుకోండి, ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2πf అనమాట. 2πf అంటే XL ఈజ్ ఈక్వల్ టు 2πfL ఇంటూ L అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్గా మనము
ఫేజ్ రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ అనేది చూద్దాం. చూసినట్టయితే అది మనకి ఫేజ్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మనకి ఏమిస్తుంది అంటే జే ఒమేగా ఎల్ ఇంటూ ఐ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి తీసుకున్నది ఇది వోల్టేజ్. ఇప్పుడు కరెంట్ చూద్దాం. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి బై జే ఒమేగా ఎల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకున్నది ఇక్కడ ఏదైతే కరెంట్ ఐ ఉందో మనకి కరెంట్ ఐ అనేది లీడ్ చేస్తుంది అనమాట. మరి లాగ్ అనేది ఏది చేస్తుంది అంటే మనకి వోల్టేజ్ అనేది లాగ్ చేస్తుంది. ఫేజ్ రిలేషన్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అయ్యింది. ఈ ఫుల్ వీడియో మీరు చూసినాక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏవైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను మీకు దానికైతే ఆన్సర్ ఇస్తాను. అండ్ మీకు ఏవైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 days లేట్ అయినా సరే ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.